అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు ఔజుబిల్లాహిమినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం సూరా 16 అన్-నహ్ల్ 1-35 ఆయాతులు. అన్-నహ్ల్ అనగా తేనెటీగ. పరిచయం. ఇస్లామీయ విశ్వాసాలు, దేవుని ఆధిపత్యం, దైవ వచనాల అవతరణ, మృతులను మళ్లీ లేపడం మొదలైన వాటిని ఈ సూరా నొక్కి చెప్పింది. ఈ సూరాలోని 68వ ఆయతులో తేనెటీగ ప్రస్తావన ఉంది. ఆ పేరునే దీనికి పెట్టడం జరిగింది. మానవాళికి దేవుని అనుగ్రహాలను ఈ సూరా వివరించింది. తేనెటీగ ఒక తెలివైన కీటకం. దేవుని ప్రేరణతో అది పనిచేస్తుంది. సృష్టించే అల్లా సామర్థ్యాన్ని తేనెటీగ చాటి చెబుతుంది. ఇది సృష్టించే స్వచ్ఛమైన తేనె అల్లాహ్ మానవాళికి అనుగ్రహించిన మేళ్లలో ఒకటి. తేనెలో మానవాళికి స్వస్థత దాగి ఉంది. అల్లాహ్ సృజనాత్మక శక్తి గురించిన వివరాలు ఈ సూరా మనకు అందిస్తుంది. అల్లాహ్ ఒక్కడే అని అర్థం చేసుకోవడానికి ఈ వివరాలు తోడ్పడతాయి. ఆయన సర్వశక్తి సంపన్నుడని, ఒకే ఒక్కడని చాటి చెప్పే వివరాలివి. మనిషి బహిరంగంగా వ్యతిరేకతకు పాల్పడుతున్నప్పటికీ ఆలోచించేవారికి, తమ బుద్ధి వివేకాలను ఉపయోగించేవారికి అల్లాహ్ సృజనాత్మక శక్తి సామర్థ్యాలను చాటి చెప్పే ఈ వివరాలు స్పష్టమైన నిదర్శనాలని, వారు వీటిని తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారని, అల్లాహ్ పట్ల కృతజ్ఞతలు చూపుతారని, అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించడానికి వెనుకాడరని వివరించింది. ఈ సూరా విగ్రహారాధన ఆచారాలను, విశ్వాసాలను ఖండిస్తుంది. మక్కాలోని విగ్రహారాధక అరబ్బులను ఉద్దేశించి వారు ఆరాధిస్తున్నవి వారు తమ సొంత చేతులతో తయారు చేసుకున్నవేనని తెలిపింది. నిర్జీవమైన ఈ శిలా ప్రతిమలు లేదా కలపతో చేసిన బొమ్మలను ఎలా ఆరాధిస్తున్నారని ప్రశ్నించింది. వారు మాట వినని జనమని, పరలోకంలో అపజయం పాలయ్యే జనమని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా అజ్ఞాన కాలంలోని అనాచారాలను, ఆడ శిశువులను సజీవంగా పాతిపెట్టే దురాచారాలను తీవ్రంగా ఖండించడం జరిగింది. అల్లాహ్ అనుగ్రహాలను, ఆయన చేసిన మేళ్లను నిర్లక్ష్యం చేస్తే దేవుని ఆగ్రహం విరుచుకుపడుతుందని గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఇబ్రహీం ప్రవక్త అలైహిస్సలాంను ఇక్కడ విధేయతకు, కృతజ్ఞతకు నమూనాగా చూపించడం జరిగింది. ప్రజలను ఇస్లాం వైపునకు వివేకంతో, మృదువుగా ఆహ్వానించాలని ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పడం జరిగింది. స్థిర చిత్తంతో పనిచేయాలని, అవిశ్వాసుల కుట్రల్ని చూసి నిరాశ చెందరాదని బోధించడం జరిగింది. ఆయత్ నంబర్ 1. అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసింది కనుక దానికోసం తొందర పెట్టకండి. ఆయన పరమ పవిత్రుడు. వీరు కల్పించే భాగస్వామ్యాల నుండి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు. ఏ ప్రళయం చాలా దూరాన ఉందని మీరు అనుకుంటున్నారో అది చాలా సమీపంలోనే ఉంది. దానికోసం తొందర పెట్టకండి అని దీనికి ఒక అర్థం. లేదా ముష్రికులు తొందర పెడుతున్న ఆ శిక్ష చాలా దగ్గరలోనే ఉంది అని భావం. ప్రళయం లేక ఆ శిక్ష సంభవించడం నిశ్చయం గనుక రాబోతుంది అని చెప్పకుండా వచ్చేసింది అని భూతకాలంలో చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 2. నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు కనుక మీరు నాకు భయపడండి అని ప్రజలను హెచ్చరించటానికి ఆయనే దూతలకు తన వహీని ఇచ్చి తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరిన వారిపై అవతరింపజేస్తాడు. ఈ ఆయతులో రూహ్ అంటే వహీ, దైవవాణి అని భావం. ఉదాహరణకు మరో ఆయతును కూడా చూడండి. ఓ ప్రవక్త, ఇదే విధంగా మేము నీ వైపు మా ఆజ్ఞతో సందేశాన్ని పంపాము. ఇంతకుముందు నీకు గ్రంథం అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో తెలీదు. సూరా షారా 52. తాను కోరిన దాసులంటే ప్రవక్తలన్నమాట. తన సందేశాన్ని ఎవరికి పంపాలో అల్లాహ్కు బాగా తెలుసు. సూరా అల్-అన్ఆమ్ 124. ఆయన తన దాసులలో తాను కోరిన వారిపై తన ఆదేశానుసారం వహీని అవతరింపజేస్తాడు. సూరా మోమిన్ 15. ఆయత్ నంబర్ 3. ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు, షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు. అంటే దేవుడు ఈ భూమ్యాకాశాలను నిరర్ధరంగా, ఆషామాషిగా పుట్టించలేదు. దీని వెనుక ఒక గొప్ప ఆశయం ఉంది. ఆ ఆశయం ఏమిటంటే మంచి చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటం, చెడు చేసిన వారికి తగిన శిక్ష విధించటం. ఆయత్ నంబర్ 4. ఆయన మనిషిని వీరపు బొట్టుతో సృష్టించాడు, కానీ వాడు పచ్చి తగవుల మారిగా తయారయ్యాడు. అంటే అత్యంత అల్పమైన ఒక జిగటు పదార్థం పురుషుని నుంచి వెలువడుతుంది. రేతస్సుగా, వీర్యంగా పిలువబడే దీని కణం స్త్రీ గర్భాశయంలోకి వెళ్ళి వివిధ దశలను అధిగమించి ఒక సంపూర్ణ మానవ ఆకారంగా మారుతుంది. తరువాత అల్లాహ్ అందులో ప్రాణం పోస్తాడు. తరువాత దాన్ని మాతృగర్భంలో నుంచి తీసి ప్రపంచంలో ప్రవేశపెడతాడు. ఈ ప్రపంచంలోనే అతడు పెరిగి పెద్దవాడవుతాడు. కానీ అతను ఒకప్పుడు తన హీనస్థితిని మరిచిపోయి తనకు ఈ ఉన్నతిని ప్రసాదించిన ప్రభు విషయంలోనే పేచీలు పెడతాడు. నిజ ప్రభువుకు ఇతరులను సాటి కల్పిస్తాడు.
ఆయత్ నంబర్ 5. ఆయనే పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరికొన్ని పశువులు మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. దేవుడు తాను చేసిన మరో మేలును ఈ ఆయతిలో జ్ఞాపకం చేశాడు. ఆయనే చతుష్పాదాలను, ఆవులు, గేదెలు, మేకలు, ఒంటెలు తదితర పశువులను పుట్టించాడు. వాటి చర్మాలు, వెంట్రుకలు మీకు ఉపయోగపడుతున్నాయి. వాటి పాలు మీకు ఆహారంగా ఉపయోగపడుతుంది. వాహనంగా మీరు వాటిని ఉపయోగిస్తారు. వాటి ద్వారా వ్యవసాయం చేస్తారు. కొన్ని పశువుల మాంసాన్ని కూడా మీరు తింటారు. ఆయత్ నంబర్ 6. మీరు వాటిని మేపుకొని రావటంలోనూ, మేపటానికి తోలుపోవటంలోనూ అందం, కళ ఉట్టిపడుతూ ఉంటుంది. పొలాలకు, పచ్చిక మైదానాలకు పశువులను తోలుకుపోవటంలోనూ, మేపుకొని తిరిగి రావటంలోనూ అందం ఉందని చెప్పటం గమనార్హం. పల్లెసీమల్లో ఉదయం సాయంత్రం రైతులు పశువులను తోలుకుపోతున్నప్పుడు ఆ దృశ్యం ఎంత రమణీయంగా, చూడముచ్చటగా ఉంటుందో చూసేవారికే తెలుస్తుంది. తురీహూన అంటే పశువుల్ని మేపుకొని సాయంత్రం పూట ఇంటికి తోలుకొని పోవటం. తస్రహూన అంటే ఉదయం పూట పశువుల్ని మేతకు తోలుకుని వెళ్ళటం. ఆయత్ నంబర్ 7. మీరెంతో ప్రయాసపడితే కానీ చేరుకోలేని ప్రదేశాలకు అవి మీ బరువులను మోసుకొని పోతాయి. నిశ్చయంగా మీ ప్రభువు వాత్సల్యం కలవాడు, దయామయుడు. ఆయత్ నంబర్ 8. మీరు స్వారీ చేయటానికి, మీకు శోభాయమానంగా ఉండటానికి ఆయన గుర్రాలను, కంచరగాడిదలను, గాడిదలను సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు. దేవుడు ఈ పశువులను సృష్టించడంలోని అసలు ఉద్దేశం మీరు వాటిపై స్వారీ చేయటమే అయినప్పటికీ అందులో మీ టీవీ, దర్పం కూడా ఉన్నాయి. గుర్రం, గాడిద, కంచరగాడిదల పేర్లను వేరుగా ఒకచోట ప్రస్తావించినందువల్ల కొంతమంది ధర్మవేత్తలేమంటారంటే గాడిద, కంచరగాడిద మాంసం నిషిద్ధమైనట్లే గుర్రం మాంసం కూడా నిషేధించబడింది. ఏ పశువుల మాంసం ధర్మసమ్మతమో వాటి పేర్లు ఇంతకుముందు ప్రస్తావనకు వచ్చాయి. అందువల్ల ఈ ఆయతిలో ప్రస్తావించబడిన 3 జంతువులు కేవలం వాహనాలుగా మాత్రమే ఉపయోగించబడాలి. అయితే ఈ వాదన సరైనది కాదు. ఎందుకంటే గుర్రపు మాంసం ధర్మసమ్మతమేనని ప్రామాణిక హదీసులు చెబుతున్నాయి. గుర్రపు మాంసం తినటానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుమతించారని హజరత్ జాబిర్ రజియల్లాహు అన్హు తెలిపారు. అంతేకాదు ప్రవక్త ప్రియ సహచరులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలోనే ఖైబర్లోను, మదీనాలోను గుర్రాన్ని జిబహ్ చేసి దాని మాంసం వండి తిన్నారు. ఈ చర్యను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించలేదు. అందుకే అత్యధిక మంది ధర్మవేత్తలు, సలఫ్ మరియు ఖలఫ్ పండితులందరూ కూడా గుర్రపు మాంసాన్ని ధర్మసమ్మతంగా భావిస్తున్నారు. ఈ ఆయతిలో గుర్రం ప్రస్తావన స్వారీ నేపథ్యంలో మాత్రమే ఎందుకు వచ్చిందంటే అది సాధారణంగా స్వారీ కోసమే ఉపయోగించబడుతుంది. ప్రపంచమంతటా అది ఖరీదైన జంతువుల్లో ఒకటిగా ఉంది. అందువల్ల దాన్ని ఆహారంగా ఉపయోగించడం అరుదు. గొర్రెలు, మేకల మాదిరిగా గుర్రాన్ని మాంసం కోసం కోయరు. అంత మాత్రాన ప్రమాణం ఏదీ లేకుండానే దాని మాంసం నిషిద్ధమని భావించడం సరైనది కాదు. భూమి లోపలి భాగంలోనూ, సముద్రాలలోనూ, కటిక ఎడారి ప్రదేశాలలోనూ, కారడులలోనూ అల్లాహ్ ఎన్నో ప్రాణులను సృష్టిస్తూ ఉంటాడు. వాటి జ్ఞానం అల్లాహ్కు తప్ప వేరెవరికీ తెలీదు. దైవ ప్రసాదితమైన తెలివితేటలను, మేధను ఉపయోగించి మనిషి చేసే కొంగ్రొత్త ఆవిష్కరణలు కూడా ఇందులోకి వస్తాయి. ఉదాహరణకు బస్సు, రైలు బండి, ఓడ, విమానం, రాకెట్టు మొదలగునవి. భవిష్యత్తులో ఆవిష్కరించబడే వస్తువులు కూడా ఇందులో భాగమే. ఆయత్ నంబర్ 9. సన్మార్గం చూపే బాధ్యత అల్లాహ్పై ఉంది. కొన్ని వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ సన్మార్గాన నడిపించేవాడే. అందుకే ఆయన సన్మార్గం ఎలా ఉంటుందో వివరించాడు. అపమార్గం ఏదో కూడా విడమర్చి చెప్పాడు. ఆయన గనక తలుచుకుంటే అందరినీ సన్మార్గాన నడిపించేవాడే. ఒకవేళ ఆయన అలా చేసి ఉంటే అది బలాత్కారం అనపడేది. బలాత్కారం జరిగితే మనిషి పరీక్షించబడడు. అందుకే ఆయన మనిషికి స్వేచ్ఛను వసగాడు. సన్మార్గమేదో, అపమార్గమేదో తెలియపరిచి ఆ రెంటిలో ఏదో ఒక దానిని మనిషి ఎంపిక చేసుకునే అధికారం ప్రసాదించాడు. ఆయత్ నంబర్ 10. ఆయనే మీకోసం ఆకాశం నుంచి నీళ్లను కురిపిస్తున్నాడు. దాన్ని మీరు త్రాగుతారు. దానివల్ల మొలకెత్తిన పచ్చికను, వృక్షాలను మీ పశువులకు కూడా మేపుతారు. ఆయత్ నంబర్ 11. దాంతోనే, ఆ నీటితోనే ఆయన మీకోసం పొలాలను పండిస్తాడు. జైతూను, ఆలివ్, ఖర్జూరం, ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను పండిస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. వర్షపు నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఈ ఆయతులలో వివరించబడ్డాయి. ప్రతి ఒక్కరూ నిత్యం వీటిని వీక్షిస్తూనే ఉంటారు. వెనుకటి సూరాలలో ఈ విషయం వివరంగా చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 12. ఆయనే మీకోసం రెయిన్బవళ్లను, సూర్యచంద్రులను నియంత్రణలో పెట్టాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞ కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి.
రేయింబవళ్ళు ఎలా తరుగుతూ పెరుగుతూ ఉంటాయో, సూర్యచంద్రులు తమ నిర్ణీత స్థానాల వైపుకు ఎలా సాగిపోతుంటాయో మీరు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈ నిర్ధారిత వ్యవస్థలో ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి అవరోధం కానీ, అస్తవ్యవస్థ స్థితి కానీ ఏర్పడదు. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు రాత్రి చీకటిలో ఏ విధంగా బాటసారులకు మార్గదర్శకత్వం వహిస్తున్నాయో చూడండి. ఇవన్నీ దేవుని మహోన్నత సామ్రాజ్యానికి, అద్భుతమైన వ్యవస్థకు చిహ్నాలే కదా. ఆయత్ నంబర్ 13. ఇంకా రంగురంగుల వస్తువులన్నింటినూ ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు. నిస్సందేహంగా గుణపాఠం గ్రహించే వారి కోసం ఇందులో చాలా పెద్ద సూచన ఉంది. అంటే భూమిలో అల్లా సృష్టించిన ఖనిజ సంపదల్లో, చమురు నిల్వలలో, వృక్షాలలో, రాళ్ళు రప్పలలో, పశు పక్షాదులలో కూడా గమనించే వారికి సూచనలున్నాయి. ఇవన్నీ యథార్థానికి మానవుల ప్రయోజనార్థమే సృష్టించబడ్డాయి. ఆయత్ నంబర్ 14. ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు. మీరందులో నుంచి తీయబడిన తాజా మాంసాన్ని తినటానికి, మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికి తీయటానికి నీవు చూస్తావు. ఓడలందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి, కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవటానికి ఈ ఏర్పాటు చేయబడింది. ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు గల సముద్రాన్ని ఆయన మానవునికి లోపరచటంతో పాటు దానివల్ల వనగూడే 3 ప్రయోజనాలను కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాడు. 1. చేపల రూపంలో మీరు సముద్రం నుంచి తాజా మాంసాన్ని తింటున్నారు. చేపలు చచ్చిపోయినా తినటం ధర్మసమ్మతమే. అలాగే కాబా గృహయాత్ర నిమిత్తం పోతూ ఇహ్రాం దీక్ష బూనిన వారు కూడా చేపలను పట్టవచ్చు. 2. సముద్రంలో నుంచి మీరు ముత్యాలు, పగడాలు, చిప్పలు తదితర వస్తువులు తీస్తారు. వాటిలో కొన్ని చాలా ఖరీదైనవి ఉంటాయి. వాటితో మీరు ఆభరణాలు కూడా తయారు చేస్తారు. 3. సముద్రాలలో మీరు పడవలను, ఓడలను నడుపుతారు. ఈ జలమార్గం ద్వారా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళతారు. మీ సరుకులను తరలిస్తూ ఉంటారు. తద్వారా మీకు లాభాలు వస్తాయి. అల్లా నుంచి ఇన్ని ప్రయోజనాలు పొందుతున్న మీరు ఆయనకు కృతజ్ఞులై జీవించాలి. ఆయత్ నంబర్ 15. భూమి మిమ్మల్ని తీసుకుని కంపించకుండా ఉండటానికి ఆయన పర్వతాలను అందులో పాతిపెట్టాడు. మీరు మీ గమ్యాలను చేరుకోవటానికి ఆయన నదులను, త్రోవలను కూడా సృష్టించాడు. పర్వతాల ద్వారా దేవుడు మీకు చేసిన మహోపకారాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి గనక నిత్యం కంపిస్తూ ఉంటే అందులో మీరు ప్రశాంతంగా నిలదొక్కుకోలేకపోయేవారు. అప్పుడప్పుడు కొన్ని సెకండ్ల పాటు వచ్చే భూకంపాలు ఎంతటి ధనప్రాణ నష్టాన్ని సృష్టిస్తాయో మీకు తెలిసిందే. కాలువలు, నదీనదాలు కూడా కడు విచిత్రమైనవే. ఎక్కడో పర్వత కనుమల్లో పుట్టి పల్లపు ప్రాంతాల వైపుకు పరవళ్లు తొక్కి వేలాది లక్షలాది మంది జనుల, పశువుల అవసరాలను తీరుస్తూ ఆఖరికి సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి. ఈ వాగుల ద్వారా మీరు ప్రయోజనం పొందుతున్నారు. ఆయత్ నంబర్ 16. ఇంకా ఎన్నో సూచనలను నిర్ణయించి పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా జనులు మార్గాలను కనుగొంటారు. ఆయత్ నంబర్ 17. ఏమిటి? సర్వాన్ని సృష్టించేవాడు, ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరూ ఒకటేనా? మీరు బొత్తిగా ఆలోచించరా? ఈ అనుగ్రహాలన్నింటినీ ప్రసాదించిన దేవుని ఉనికి, ఆయన ఏకత్వం, తౌహీద్ గురించి ఇక్కడ నొక్కి చెప్పడం జరిగింది. ఒక్కడైన ఆ సృష్టికర్త కాకుండా మీరు ఆరాధించే ఇతరత్రా చిల్లర దేవుళ్ళు దేనికి పనికిరానివి. అవి ఏ వస్తువునైనా సృష్టించగలవా? అవి స్వయంగా సృష్టించబడినవే. మరలాంటప్పుడు సృష్టికర్త, సృష్టితాలు ఎలా సమానం కాగలవు? మరి అలాంటప్పుడు మీరు వారిని అల్లాహకు సమానంగా ఎలా నిలబెడుతున్నారు? ఈ పాటి విషయాన్ని కూడా మీరు గ్రహించలేరా? ఆయత్ నంబర్ 18. ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. ఆయత్ నంబర్ 19. మీరు గోప్యంగా ఉంచేది, బహిర్గతం చేసేది అంతా అల్లాహ్కు తెలుసు. దానిని బట్టి ఆయన తీర్పు దినాన బహుమానం వసగటమో, శిక్ష విధించటమో చేస్తాడు. సత్కర్మలు చేసిన వారికి బహుమానం లభిస్తుంది. దుష్కర్మలు చేసిన వారికి శిక్ష విధించబడుతుంది. ఆయత్ నంబర్ 20. అల్లాహ్ను వదిలి వాళ్ళు పిలుస్తున్నవారు ఏ వస్తువును సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. మనిషి ప్రవర్తన కూడా మహా విచిత్రమైనది. సమస్త జగతిని సృష్టించిన కర్తను కాదని అతను అత్యంత అల్పమైన వస్తువులను పూజిస్తున్నాడు. తనను సృష్టించిన దైవాన్ని వదిలేసి తాను తన చేతులతో చేసిన మట్టి బొమ్మల ముందు మోకరిల్లుతున్నాడు. ఆయత్ నంబర్ 21. వారు నిర్జీవులే గాని సజీవులు కారు. తాము ఎప్పుడు బ్రతికించి లేపబడతారో కూడా వారికి తెలియదు. నిర్జీవులనే పదంలో రాళ్ళు, రప్పలు, విగ్రహాలు, చెట్టు పుట్టలు, చనిపోయిన వారు కూడా చేరి ఉన్నారు. వారు ఎప్పుడు తిరిగి లేపబడతారో వారికే తెలియదు అని అనటాన్ని బట్టి ఈ మాట రాళ్ళు, రప్పల వంటి నిర్జీవాల గురించి కాకుండా చనిపోయిన పుణ్యపురుషులను దృష్టిలో పెట్టుకుని చెప్పబడి ఉంటుందని ఇట్టే బోధపడుతుంది. అదీగాక వారిని కేవలం నిర్జీవులని అనటంతోనే ఆగిపోలేదు. పైగా వారు సజీవంగా లేరు అని కూడా స్పష్టంగా చెప్పబడింది.
ఈ వాక్యం ద్వారా సమాధులను పూజించే వారి చర్య నిర్వర్తంతంగా ఖండించబడింది. సమాధులలో ఖననం చేయబడిన సజ్జనులు బ్రతికి ఉంటారన్న వాళ్ళ విశ్వాసం కూడా ఖండించబడింది. ఒకసారి మరణం వచ్చిన తర్వాత మృతులకు ప్రాపంచిక జీవితం లభించదని, ప్రపంచంతో ఇక వారికి ఎలాంటి సంబంధాలు మిగిలుండవని కూడా దీని ద్వారా అవగతం అవుతుంది. అలాంటప్పుడు వారి నుంచి పుణ్యం కానీ ప్రయోజనాలు కానీ ఆశించడం ఎంతవరకు సమంజసం? ఆయత్ నంబర్ 22. మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే. అయితే పరలోకం పట్ల నమ్మకం లేని వారి హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నాయి. వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు. అంటే దేవుడు ఒక్కడే అనేసరికి తిరస్కారులు బహుదైవోపాసకుల గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కుంటుంది. ఏమిటి, ఇతడు దేవుళ్ళందరినీ ఒకే ఆరాధ్య దైవంగా చేసేశాడా? కడు విచిత్రంగా ఉందే అని అంటారు. సూరా సాద్ 5. వేరొక చోట ఇలా అనబడింది, ఒక్కడైన అల్లాహ్ను గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని అవిశ్వాసుల హృదయాలు కుంచుకుపోతాయి. అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్యుల ప్రస్తావన తీసుకురాగానే వారు సంతోషంతో పొంగిపోతారు. సూరా జుమర్ 45. ఆయత్ నంబర్ 23. నిశ్చయంగా అల్లాహ్కు వారు దాచేది బహిర్గతం చేసేది అంతా తెలుసు. గర్విష్ఠులను ఆయన ఏమాత్రం ఇష్టపడడు. తమను తాము గొప్పవారుగా ఊహించుకుంటూ సత్యబద్ధమైన విషయాన్ని త్రోసిపుచ్చటం, ఇతరులను అల్పులుగా అధములుగా ఎంచటమే గర్వం, అహంకారం, ఇస్తిక్బార్. హదీసులో కూడా గర్వహంకారానికి ఇవ్వబడిన నిర్వచనం ఇదే. ఈ గర్వాన్ని, అహంకారాన్ని అల్లాహ్ సుతరాము ఇష్టపడడు. ఎవరి ఆంతర్యంలోనైనా అణువంత గర్వం ఉన్నా సరే అతను స్వర్గంలో ప్రవేశించలేడని హదీసులో ఉంది. ఆయత్ నంబర్ 24. ఇంతకీ మీ ప్రభువు ఏం అవతరింపజేశాడని వారిని అడిగినప్పుడు పాతకాలపు కట్టుకథలు అని చెబుతారు. వారు ఆ విధంగా అంటూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం, వెటకారం, వేళాకోళం ఆ మాటల్లో తొంగి చూస్తూ ఉంటాయి. ఇవి దేవుడు అవతరింపజేసిన వాక్యాలేమీ కావు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరో చెప్పుకుంటూ ఉండగా విని ఆ కథలను మాకు అప్పజెబుతున్నాడని అన్నది వారి ఉద్దేశం. ఆయత్ నంబర్ 25. పర్యవసానంగా ప్రళయ దినాన వారు తమ పాప భారమంతటినీ మోయటంతో పాటు అజ్ఞానంతో తాము పెడదారి పట్టించిన వారి బరువును మోయటంలో కూడా భాగస్థులవుతారు. చూడండి ఎంత చెడ్డ బరువును వారు తమ నెత్తిపై వేసుకుంటున్నారో. ఇతరుల పాపభారాన్ని కూడా వారి నెత్తి మీద పడవేయటానికే అల్లాహ్ ఈ మాటల్ని వారి చేత చెప్పిస్తున్నాడు. హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. ఎవరైతే జనులను సన్మార్గం వైపుకు పిలిచాడో అతనికి అతని పిలుపు వల్ల సన్మార్గ భాగ్యం ప్రాప్తించిన వారందరి పుణ్యం లభిస్తుంది. మరెవరైతే అపమార్గం వైపుకు జనులను పిలిచాడో అతను తన పిలుపు వల్ల అపమార్గం పాలైన వారందరి పాపభారాన్ని మోయవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 26. వీరి పూర్వీకులు కూడా కుట్రలు పన్నారు. చివరికి అల్లాహ్ వారి కుట్రల కట్టడాలను కూకటి వ్రేళ్లతో పెకిలించి వేశాడు. వారి కట్టడాల కప్పులు వారి నెత్తిమీదే పడ్డాయి. వారు ఊహించనైనా లేని చోటు నుంచి వారిపై శిక్ష వచ్చి పడింది. ఇజ్రాయిలీల కథనాల ఆధారంగా కొంతమంది వ్యాఖ్యాతలు ఈ ఆయుతుపై ఇలా వ్యాఖ్యానించారు. బహుశా నమ్రూద్ లేక బుక్తె నస్సర్ల నేపథ్యంలో ఇలా అనబడింది, వారు ఏదో ఒక విధంగా ఆకాశానికి ఎక్కి అల్లాహ్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. కానీ వారు విఫలురై వెనుతిరిగి వచ్చారు. ఈ విషయం ఒక ఉపమానంగా చెప్పబడిందని, అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించే, అల్లాహ్ను నిరాకరించే వారి ఆచరణలు, కర్మలు, పునాదులు కదిలి పేక మేడల్లా కూలిపోయే కట్టడాల మాదిరిగా వృధా అయిపోతాయని చెప్పటం దీని అసలు ఉద్దేశమని మరికొంతమంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. అయితే దైవ ప్రవక్తలను ధిక్కరించి దైవాగ్రహానికి పాత్రులైన వారికి ఏ గతి పట్టిందో వివరించటం దీని అసలు ఉద్దేశం. ఉదాహరణకు ఆద్ జాతి, లూత్ జాతి వారు హష్ర్ సూరా 2లో చెప్పినట్లు వారు ఎన్నడూ ఊహించని వైపు నుంచి అల్లాహ్ శిక్ష వారిపైకి వచ్చింది. వారి ఊహకు తట్టని చోటు నుంచి దేవుని శిక్ష వారిపై వచ్చి పడింది. ఆయత్ నంబర్ 27. మళ్ళీ ప్రళయ దినాన కూడా అల్లాహ్ వారిని పరాభవానికి లోను చేస్తాడు. నా భాగస్వాములేరి, వారి గురించి మీరు జగడమాడేవారు కదా అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు జ్ఞానమసగబడిన వారు చెబుతారు, ఈరోజు పరాభవం కీడు పడేది అవిశ్వాసులపైనే అని. ప్రాపంచిక శిక్షలు స్వల్పమైనవి, పరలోకంలో వారికి విధించబడే శిక్షలు మరీ ఘోరంగా ఉంటాయి. ప్రపంచంలోనూ వారు అవమానం పొందారు. పరలోకంలో కూడా దేవుడు వారిని మరోసారి అవమానానికి గురి చేస్తాడు. ఏ బూటకపు దైవాలను మీరు నాకు సహవర్తులుగా కల్పించారో, ఎవరిని చూసుకొని మీరు విశ్వాసులతో దెబ్బలాడేవారో ఆ దైవాలు ఎక్కడ అని నిలదీస్తాడు. అంటే ధర్మజ్ఞానం గలవారు, ధర్మాన్ని ఖచ్చితంగా అవలంబించిన వారు ఈ మాటలు అంటారు. ఆయత్ నంబర్ 28. వారు తమ ఆత్మలకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు వెంటనే పూర్తిగా లొంగిపోయి వారు మేము ఏ పాపం ఎరుగమని అంటారు.
ఎందుకెరుగరు? మీరు ఏమేం చేసేవారో అల్లాకు బాగా తెలుసు. దుర్మార్గులైన ముష్రిక్కులు చావు బ్రతుక్కుల్లో కొట్టుమిట్టాడే సమయంలో జరిగే సంభాషణ ఇక్కడ ప్రస్తావించబడింది. దైవదూతలు వారి ప్రాణాలు తీయబోతున్నప్పుడు వారు దైవదూతలకు లొంగిపోతారు. తాము ఏ చెడు చేష్టకు పాల్పడలేదని అమాయకంగా అంటారు. మషర్ మైదానంలో కూడా వాళ్ళ ధోరణి ఇలాగే ఉంటుంది. శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారు అబద్ధపు ప్రమాణాలు చేస్తారు. అల్లా తోడు, ఓ ప్రభు, మేము బహు దైవారాధనకు ఒడిగట్టలేదని అంటాడు. సూర అల్-అన్ఆమ్ 23. అల్లా వారందరినీ లేపి తన దగ్గర సమావేశపరిచే రోజున వారు మీ ముందు ప్రమాణాలు చేసినట్లే అల్లా ముందు కూడా ప్రమాణాలు చేస్తారు. సూర ముజాదలహ్ 18. మీరు చెప్పేదంతా అబద్ధం, మీ జీవితమంతా పాపాల పుట్టగానే ఉంది. మీ దుష్కర్మలన్నీ అల్లా వద్ద నమోదై ఉన్నాయి. ఈరోజు మీ ఈ నిరాకరణ వల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు అని దైవదూతలు సూటిగా చెబుతారు. ఆయత్ నంబర్ 29. ఇక మీరు కలకాలం ఉండేందుకు గాను నరక ద్వారాలలో ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. గర్విష్ఠుల నివాస స్థానం ఎంత చెడ్డది. ఇమాం ఇబ్న్ కసీర్ రహమతుల్లాహి అలైహి ఇలా అంటున్నారు. వారు మరణించిన తక్షణమే వారి ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. వారి దేహాలు మాత్రం సమాధుల్లో ఉంటాయి. అల్లా తన సంపూర్ణ శక్తితో వారి శరీరాలకు ఆత్మలకు మధ్య ఒకంత సంబంధాన్ని సృష్టించి వారిని సమాధి శిక్షకు లోను చేస్తూ ఉంటాడు. ఉదయం సాయంత్రం వారికి అగ్ని సమర్పించబడుతుంది. ప్రళయం సంభవించగానే వారి ఆత్మలు వారి శరీరాల్లోకి వచ్చి చేరుతాయి. అప్పుడు వారు శాశ్వత ప్రాతిపదికపై నరకంలోకి ప్రవేశింపజేయబడతారు. ఆయత్ నంబర్ 30. మీ ప్రభువు ఏం అవతరింపజేశాడని దైవభీతి పరులను అడిగినప్పుడు మేలైన దాన్నే అవతరింపజేశాడు అని వారు చెబుతారు. మేలు చేసిన వారికి ఈ ప్రపంచంలో మేలు చేకూరుతుంది. ఇక పరలోక నిలయమైతే మరింత మేలైనది. దైవభీతి పరులకు లభించే ఈ నిలయం ఎంత చక్కనిది. ఆయత్ నంబర్ 31. కలకాలం ఉండే స్వర్గవనాలలో వారు ప్రవేశిస్తారు. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు కోరినదల్లా వారి కోసం ఉంటుంది. భయభక్తులు కలవారికి అల్లాహ్ ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాడు. మరి ఆయత్ నంబర్ 32. వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవదూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకుంటూ మీకు శాంతి కలుగ్గాక, మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండని అంటారు. దుర్మార్గులైన ముష్రిక్కులు చెడు పర్యవసానానికి ప్రతిగా విశ్వాసుల సజ్జనుల పర్యవసానం ఎంత ఉత్తమంగా ఉంటుందో ఈ ఆయతులో చెప్పబడింది. ఓ ప్రభు, మమ్మల్ని కూడా ఆ సజ్జనుల కోవలోకి చేర్చు. ఆమీన్. దేవుడు కరుణించనంత వరకు ఏ వ్యక్తి కేవలం తన ఆచరణ ఆధారంగా స్వర్గంలోకి పోలేడని అల్-అరాఫ్ సూరా 43వ ఆయతు క్రింద ఇవ్వబడిన హదీసులో ఉంది. అయితే ఇక్కడ మీ ఆచరణల ఫలితంగా మీరు స్వర్గంలో ప్రవేశించండి అని అనబడింది. అంత మాత్రం చేత దీనిని పరస్పర విరుద్ధమైన అంశమని భావించనక్కర్లేదు. దైవ కారుణ్యం పొందాలంటే సదాచరణ అవసరం. అంటే సదాచరణ దైవ కారుణ్యానికి సాధనం వంటిది. కాబట్టి సదాచరణ ప్రాముఖ్యతను కొట్టివేయటానికి ఎంతమాత్రం వీల్లేదు. సదాచరణ లేనంత వరకు దేవుని కారుణ్య భాగ్యం లభించదు. అందువల్ల సదాచరణ అవసరమే, దైవ కారుణ్యము అవసరమే. వేరొక హదీసులో ఈ విధంగా చెప్పబడింది. నిశ్చయంగా అల్లాహ్ మీ ముఖాలను, మీ సిరి సంపదలను చూడడు. ఆయన మీ హృదయాలను, మీ ఆచరణను చూస్తాడు. ఆయత్ నంబర్ 33. ఏమిటి? తమ వద్దకు దైవదూతలు రావాలనో లేక నీ ప్రభు ఉత్తర్వు రావాలనో వీళ్ళు ఎదురు చూస్తున్నారా? వీరి పూర్వీకులు కూడా అలాగే చేశారు. అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయమూ చేయలేదు. వారంతట వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. వీళ్ళు కూడా ప్రాణం తీసే దైవదూతల రాక కోసం లేక శిక్షకు గురి చేసే దేవుని ఆర్డినెన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? ఇలాంటి తలవిరుస్తనాన్ని వీళ్ళ పూర్వీకులు కూడా ప్రదర్శించారు. చివరికి వాళ్ళు దైవాగ్రహానికి గురయ్యారు. అల్లా వారి వద్దకు తన ప్రవక్తలను పంపించి తన గ్రంథాలను అవతరింపజేసి వారి సన్మార్గం కోసం చేయవలసిందంతా చేశాడు. వారు ఏ సాకు చూసి తప్పించుకోలేని పరిస్థితిని సృష్టించాడు. ఈ దుర్మార్గులు అహంకారంతో దైవ సూచనలు ధిక్కరించి కష్టాలను కోరి తెచ్చుకున్నారు. దైవ ప్రవక్తలను ధిక్కరించడం అంటే తమకు తాము అన్యాయం చేసుకోవటమే. ఆయత్ నంబర్ 34. కాబట్టి వారి దుష్కర్మల ఫలితాలు వారికి లభించాయి. దేని గురించి వారు నవ్విపోయేవారో అదే వారిని చుట్టుముట్టింది. మీరు గనక దారికి రాకపోతే, దైవాన్ని విశ్వసించకపోతే దైవాగ్రహం మీపై విరుచుకుపడుతుందని దైవ ప్రవక్తలు వారితో చెప్పినప్పుడు వారు నవ్విపోయేవారు, వికటాట్టహాసం చేసేవారు. ఏది, నువ్వు మాటిమాటికి హెచ్చరిస్తున్న ఆ శిక్షను నీ ప్రభువు తీసుకురాడేమని గేలి చేసేవారు. అందుకే వారు వేళాకోళం చేసే ఆ శిక్షే వారిని చుట్టుముట్టింది. అప్పుడు దాని నుంచి బయటపడే దారి ఏదీ వారికి లేకుండా పోయింది.
ఆయత్ నంబర్ 35. ముష్రిక్కులు ఇలా అన్నారు, అల్లా గనక తలుచుకుని ఉంటే మేము మా తాత ముత్తాతలు ఆయన్ని తప్ప ఇంకొకరెవరిని ఆరాధించేవాళ్ళం కాము. ఆయన ఉత్తర్వు లేకుండా ఏ వస్తువును నిషేధించేవాళ్ళం కాము. వీరి పూర్వీకులు చేసింది కూడా అదే. కనుక ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప మరొకటి కాదు. ఈ ఆయతులో దేవుడు ముష్రిక్కులలో ఏర్పడి ఉన్న ఒక అపోహను దూరం చేశాడు. ముష్రిక్కులు ఈ విధంగా అనేవారు, మేము అల్లాహ్ను వదిలి ఇతరులను పూజిస్తున్నాము, లేదా ఆయన ఆదేశంతో నిమిత్తం లేకుండానే కొన్ని వస్తువులను అధర్మంగా ఖరారు చేసుకుంటున్నాము. ఒకవేళ మేము చేసే ఈ పనులు తప్పనుకుంటే అల్లాహ్ తన అసాధారణ శక్తితో ఎందుకు ఆపటం లేదు? ఆయనే గనక కోరితే మేము అసలు ఈ పనులు చేయలేకపోయేవాళ్ళం. ఆయన అడ్డుకోవటం లేదు గనక మేము చేసే పనులన్నీ ఆయన అభిమతం ప్రకారమే ఉన్నాయి. అల్లాహ్ వారి ఊహలను ఖండించటానికి ఒకే ఒక్క మాట అన్నాడు, సందేశాన్ని అందజేయటం వరకే ప్రవక్తల బాధ్యత అని. అంటే అల్లాహ్ మమ్మల్ని ఎందుకు అడ్డుకోవటం లేదు అన్న వారి ఆలోచనలో పసలేదు. అడ్డుకోలేదని ఎవరన్నారు? వారి బహు దైవోపాసనా చేష్టల్ని ప్రవక్తల ద్వారా అడ్డుకోవటము జరిగింది, ఖండించడం కూడా జరిగింది. అసలు అందుకే ఆయన అన్ని జాతుల్లోనూ తన ప్రవక్తల్ని పంపించాడు, తన గ్రంథాలను కూడా అవతరింపజేశాడు. వచ్చిన ప్రతి ప్రవక్త అన్నిటికన్నా ముందు తన జాతి వారిని బహుదైవారాధన నుండి కాపాడే ప్రయత్నమే చేశాడు. దీని భావం ఏమిటంటే ప్రజలు షిర్కు చేయటాన్ని దేవుడు ఎంతమాత్రం ఇష్టపడడు. ప్రజలు చేసే షిర్కు ఆయనకు సమ్మతమై ఉంటే మరి ఆయన ప్రవక్తలను పంపవలసిన అవసరమే ఉండేది కాదు. కానీ మీరు ఎంతగా బోధపరిచినప్పటికీ ప్రవక్తల మాటను తిరస్కరించి బహుదైవారాధన మార్గాన్ని అవలంబించారు. అయితే అల్లాహ్ మిమ్మల్ని అడ్డుకోలేదు. ఎందుకంటే ధర్మావలంబన విషయంలో తన దాసులను బలాత్కరించటం ఆయన విధానం కానే కాదు. ఇది ఆయన ప్రణాళికల అంతర్భాగం. దాని ప్రకారమే ఆయన మానవుల స్వేచ్ఛాధికారాన్ని హరించకుండా వారికి ఒకంత స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛ ఇవ్వకుండా పరీక్షించడం కూడా సాధ్యం కాదు. అయితే ఈ స్వేచ్ఛాధికారాన్ని దుర్వినియోగపరచరాదని, దానిని దైవ ప్రసన్నత బడిసే మార్గంలోనే వినియోగించాలని దైవ ప్రవక్తలు తమ జాతి ప్రజలను నొక్కి వక్కాణించారు. దైవ ప్రవక్తలు చేయగలిగింది చేశారు. కానీ మీరు మాత్రం ఈ స్వేచ్ఛాధికారాన్ని దుర్వినియోగం చేసి శాశ్వతమైన శిక్షను కొని తెచ్చుకున్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.